నమస్తే. ఎస్బిఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు 17 గ్రామాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులతో పాటు కొన్ని గ్రామాలలో కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పాఠశాల విద్యార్థులు వాడవాడలా పలు కూడళ్లలో జాతీయ గీతం పాడుతూ నృత్యాలు చేస్తూ బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై అంటూ గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కాజా మైనదోహిన్, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, మహిళా సమైక్య భవనంలో ఏపీఎం సంపత్, పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు, సింగిల్ విండో కార్యాలయం వద్ద సహకార సంఘం అధ్యక్షులు జంగా వెంకట రమణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు ఆయా పార్టీల అధ్యక్షులు తమ పార్టీ కార్యాలయాల ముందు జాతీయ జెండాను ఎగురవేశారు. గునుకులపల్లిలో నూతన కార్యాలయం వద్ద కార్యదర్శి అరుణ్, ఇందుర్తిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు జగ్గారెడ్డి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆటో యూనియన్ వద్ద అధ్యక్షుడు భీమర లక్ష్మణ్, విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద అధ్యక్షుడు విష్ణుమాచారి, రైతు వేదిక వద్ద ఏఈఓ సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు నరేందర్, యువసేన యూత్ అంగడి బజార్ వద్ద అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, చావడి వద్ద కార్యదర్శి వెంకట రమణారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి బండా రాజశేఖర్ రెడ్డి, నోడల్ విద్యా కేంద్రం వద్ద లక్ష్మణ్, బ్యాంకు వద్ద సిబ్బంది, మున్నూరు కాపు సంఘం వద్ద అధ్యక్షుడు అంజయ్య, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయురాలు జయప్రభ, ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్, పలు యువజన సంఘాల అధ్యక్షులు తదితరులు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు గ్రామాన గల్లీ గల్లీలలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. ఆటో, హమాలి తదితర యూనియన్ సంఘం అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో జాతీయ జెండాలతో వీధులలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.